Today is Good Friday. ఈరోజు శుభ శుక్రవారం. But we find Christendom particularly they are mourning the death of the Lord Jesus Christ. ఈరోజు ముఖ్యంగా క్రైస్తవ సమాజములో యేసు ప్రభువారి యొక్క మరణాన్ని బట్టి వారు ఎంతో విలపించేవారుగా మనం చూస్తున్నాం. If you ask any Christian today, ఈరోజు క్రైస్తవులను ఎవరినైనా అడిగినా they will say Jesus has been crucified. యేసు ప్రభువారు సిలువ వేయబడినారు అని చెప్తారు. There will very sad tone in the way they talk. చాలా బాధాకరమైన విచారకరమైన స్వరంతోటి ఆ మాటలు చెప్తారు. But the good news is it is genuinely a Good Friday. శుభవర్తమానం ఏంటి అని అంటే ఈరోజు నిజముగా అది మంచి శుక్రవారం. आज विश्व भर इसको हम उत्तम शुक्रवार या गुड फ्राइडे बोल के मनाते हैं, लेकिन मसीह जगत में हम देखते हैं कि लोग आज इसको एक विलाप के दिन के अनुसार, एक दुख के दिन अनुसार मानते हैं. प्रश्न क्यों? The question is why does Christendom mourn, but we today have gathered here with the purpose of worshiping God. క్రైస్తవులైతే చాలా మంది విలపిస్తూ ఉంటారు, కొంత బాధతో ఉంటారు, కానీ మనమైతే ఆయన్ని ఆరాధించడానికి ఇక్కడ చేరి వచ్చి ఉంటున్నాం. ఎందువల్ల అనేది మనం చూద్దాం. The privilege that the cross has brought to us has made us this morning to be a worshipper. సిలువ మనకి అనుగ్రహించిన భాగ్యము ఏంటి అంటే ఉదయకాల సమయంలో మనల్ని ఆరాధికులుగా చేసింది. There are some 7 sayings of the Lord Jesus Christ on the cross. సిలువ మీద యేసు ప్రభువారు పలికిన 7 మాటలు ఉన్నాయి. But this morning just one particular verse we will read and look at a few thoughts as we prepare ourselves to worship the Lord. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించుట కొరకై దానిలో నుంచి ఒక మాట మనం ధ్యానం చేసుకొని ప్రభుని ఆరాధిద్దాం. Luke and chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయం. लूका और उसका 23वां अध्याय. We shall together read verse 34. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము అందరం కలిసి చదువుకుందాం. लूका 23 का 34 को हम सब मिल करके पढ़ेंगे. లూకా సువార్త 24వ అధ్యాయం 34వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Then said Jesus, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious heavenly Father, ప్రశస్తమైన పరలోకపు తండ్రి, the blessed name of our Lord and Savior the Lord Jesus Christ, we come into thy holy presence, Lord, this day remembering the Good Friday and the good work God the Father has done through his son the Lord Jesus Christ at Golgotha Calvary. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కల్వరి సిలువలో చేసిన ఈ మంచి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ మేము చేరి వస్తూ ఉన్నాం. Though many are today mourning, regretting his crucifixion, ఆయన యొక్క సిలువ కార్యాన్ని బట్టి చాలా మంది ఈ రోజు వారు ఎంతో బాధపడుతూ విలపిస్తూ ఉన్నారు. but this morning it is a cause to rejoice, to worship and to praise that precious name. అయితే ఈ ఉదయకాల సమయంలో అది మాకు ప్రశస్తమైన మీ నామమును హెచ్చించి గణపరచడానికి ఆరాధించడానికి కారణమై ఉంటుంది. Therefore Lord, we commit this blessed word into thy loving hands. కాబట్టి ఈ యొక్క ప్రశస్తమైన వాక్యమును మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. Open the understanding of thy scripture. మీ యొక్క వాక్యం పట్ల అవగాహనను మాకు దయచేయండి. And prepare our hearts to worship thee in a worthy manner. యోగ్యమైన విధానములో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. Help us in word and translation. వాక్యం అందించుట్లోను తర్జుమా చేయటంలోను సహాయం చేయండి. That which I received from above, as Paul says, may that be even our aim as we stand before thy great people. ప్రభువా, మీ యొక్క గొప్ప ప్రజల ముందు మేము నిలిచి ఉంటుండగా పౌలు చెప్పిన రీతిగా పైనుండి మేము ఏదైతే పొందుకున్నామో దాన్ని అందించినట్లు సహాయం చేయండి. Father, touch our lips, touch my lips, Lord, with coal from the fire, purging and cleansing, and make us both worthy for the word. ప్రభువా, మా యొక్క పెదవులను మీ యొక్క అగ్ని ద్వారా ముట్టి తాకి ప్రభువా నాయన మీ యొక్క వాక్యమును ప్రకటించడానికి సహాయం చేయండి. Committing all in the loving hands. మమ్మల్ని అందరిని కూడా మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. Bringing ourselves under the washing of the precious blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన రక్త ప్రోక్ష కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ Offer this prayer with thanksgiving in Jesus
precious name. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. We know this statement of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మనకు తెలుసు. Father, forgive them. తండ్రి వీరిని క్షమించుము. Father, forgive them. తండ్రి వీరిని క్షమించుము. And the reason he is giving is, ఇక్కడ ఇవ్వబడిన కారణం ఏంటి అని అంటే, he is telling they don't know what they are doing. ఆయన చెప్తా ఉన్నాడు వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు గనుక. Oh, he had no other reason to give. He had no other reason to give. వారు ఇవ్వటానికి ఇంక వేరే కారణం ఏమి లేదు. So he is telling they don't know what they are doing. కాబట్టి ఆయన చెప్తున్నాడు వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు. So when we hear that word forgiveness, ఆ యొక్క క్షమాపణ అనే పదాన్ని మనం విన్నప్పుడు what attributes do we understand about this God? దేవుని గురించిన ఏ లక్షణాలు మనం అర్థం చేసుకోగలుగుతాం? प्रभु यीशु मसीह जब क्रूस पर हे पिता इनको क्षमा करके जब कहता है, उस क्षमापन में उनका क्या वो रहस्य है, क्या वो गुप्त बात है, हमें समझना चाहिए. So this morning very briefly some 3 thoughts I want to bring before you. ఈ ఉదయకాల సమయంలో చాలా క్లుప్తంగా 3 అంశాలు నేను మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. Firstly, మొట్టమొదటిగా Matthew and chapter 9. మత్తయి సువార్త 9వ అధ్యాయం. Matthew chapter 9 మత్తయి సువార్త 9వ అధ్యాయము verse 5 and 6. 5వ వచనము 6వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షవాయు గలవాన్ని చూచి నువ్వు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. Verse 6 says, Son of man hath power to forgive sins. 6వ వచనం చెప్తా ఉంది మనిషి కుమారునికి పాపములు క్షమించుటకు అధికారము కలదు. The first thing why I must worship this God is the power that is in him to forgive my sin. ఈ దేవుణ్ణి మనం ఆరాధించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే పాపములు క్షమించే అధికారము కలిగిన వాడు. Now we also forgive others. మనం కూడా ఇతరుల్ని క్షమిస్తా ఉంటాం. What is the difference between I forgiving others and God forgiving us? నేను ఇతరుల్ని క్షమించడంలో దేవుడు నన్ను క్షమించడంలో ఉన్న భేదం ఏంటి? मैं किसी को क्षमा करता हूं और परमेश्वर यदि मुझे क्षमा कर रहा है, उसमें भिन्नता क्या है? What is the difference in these two forgiveness? ఈ రెండు క్షమాపణల మధ్య ఉన్న తేడా ఏంటి? When I forgive, that work or that wrong thing is forgiven, that's all. నేను క్షమించాను అని అంటే ఏ తప్పైతే చేశారో అంతవరకే నేను క్షమించాను. But the stain of sin, the consequences of sin remains always. అయితే పాపము యొక్క మచ్చ, పాపము యొక్క ఫలితం అది ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది. When only God forgives, that stain, the consequence of that sin can be removed from our lives. అయితే దేవుడు క్షమించినప్పుడు ఆ పాపము యొక్క మరక లేక పాపం వలన వచ్చే ఫలితం అది పూర్తిగా తీసివేయబడుతుంది. That's why he is telling here he has the power to forgive our sins. అందువల్ల ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు మన పాపములను క్షమించడానికి ఆయనకి అధికారం ఉన్నది. That power speaks about authority that Jesus Christ had in him. సో యేసుక్రీస్తు ప్రభువారు తను కలిగిన ఈ యొక్క శక్తి, ఈ యొక్క అధికారాన్ని గురించి చెప్తా ఉన్నాడు. In Matthew 28 we read, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చదువుతా ఉంటాం. Matthew 28 మత్తయి సువార్త 28వ అధ్యాయం verse 18 says, 18వ వచనం చెప్తా ఉంది. Jesus said and spake unto them saying, all power is given unto me in heaven and in earth. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. All power is given to him. సర్వాధికారము ఆయనకి ఇవ్వబడింది. Especially the power to forgive sin. ప్రత్యేకంగా పాపములను క్షమించే అధికారం. That is why he says, as far as east is from the west, so far has he removed our sins. అందువల్ల ఆయన చెప్తా ఉన్నాడు మన పాపములను తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందో అంత దూరపరిచాడు. How far is east from the west? తూర్పు నుంచి పడమర ఎంత దూరం ఉంటుంది? When you say east and west, how far is the distance? మనం ఇది తూర్పు ఇది పడమర అని చెప్తే ఎంత దూరం ఉంటుంది? How many kilometers? ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి? East and west are only a direction. It is not a spot.
తూర్పు పడమర అనేది కేవలం దిశలు మాత్రమే గాని ఒక ప్రత్యేకమైన స్థలం కాదు. That means east and west, the distance cannot be measured. దాని అర్థం ఏంటి అని అంటే తూర్పు పడమర మధ్య ఉన్న దూరాన్ని మనం కొలవలేం. In other words, his forgiveness is such an absolute forgiveness that he himself cannot measure how much he has forgiven us. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆయన క్షమించాడు అని అంటే ఎంత పరిపూర్ణంగా ఆయన క్షమించాడు అనేది మనం అర్థం Oh, చేసుకోవాలి. when he is crying at Calvary, Father, forgive their sin. ఆయన కల్వరి శిలువలో వేసిన ఈ యొక్క కేక, తండ్రి వీరిని క్షమించుము అన్న మాట, He brought about an absolute forgiveness. అది పరిపూర్ణమైన క్షమాపణది. We may forgive somebody మనం ఒకవేళ ఎవరినైనా క్షమిస్తే after some time. కొంతకాలం తర్వాత What we will do? ఏం చేస్తాం మనం? Again, if some problem with the same person comes, ఒకవేళ అదే వ్యక్తితో మరొక సమస్య వస్తే what we will do? ఏం చేస్తాం? We'll repeat it again. దాన్ని మరలా మనం చెప్తా ఉంటాం. See, you did like that, I forgave you. Now this time you see that. నువ్వు అప్పుడు ఆ పని చేసావు, నేను నిన్ను క్షమించాను, ఇప్పుడు మరలా ఈ పని చేసావు. But when God has forgiven us, అయితే దేవుడు మనల్ని క్షమిస్తే, as far as east is from the west, He has separated our sins. మన యొక్క పాపములను మనకి తూర్పు పడమరంత దూరపరిచినాడు ఆయన. Secondly, He says, I have put your sins behind my back, meaning I will never ever remember the sins you committed. రెండవదిగా ఆయన చెప్తా ఉన్నాడు, మీరు చేసిన పాపం నా వీపు వెనక వైపు వేసుకున్నాను, మరి అన్నడు కూడా వాటిని జ్ఞాపకం Oh చేసుకో. beloved, what a forgiveness we have got this morning. ప్రియమైన వారలారా, దేవుడు మనకి ఎలాంటి క్షమాపణ ఇచ్చాడో చూడండి. One simple prayer. ఒక చిన్న సామాన్యమైన ప్రార్థన, Lord, forgive me, for I am a sinner. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. Immediately, whatever sin we had committed, we were forgiven then and there. వెంటనే ఆయన మనం చేసిన పాపం ఏదైనా సరే అప్పుడు అక్కడే వెంటనే ఆయన క్షమించిన వాడు. दया करके सोचिए, इस साधारण सा एक प्रार्थना, हे प्रभु मुझ पापी पर विश्वास कर. उस साधारण प्रार्थना के आधार पर तुरंत उसी वक्त किसी प्रकार की पाप क्यों न हो, उसे परमेश्वर माफ करने के लिए सामर्थ्य है. कितना अद्भुत क्षमा हमें मिला है. What a great forgiveness we have got from God this morning. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారి దగ్గర నుంచి మనం ఎలాంటి అద్భుతమైన క్షమాపణ పొందుకున్నామో చూడండి. When he is crying at Calvary, how much he knew the consequence of sin that I was going to face. ఆ కల్వరి శిలువలో ఆయన యొక్క ఈ కేక వేస్తూ ఉన్నప్పుడు, ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు, తను పాపం యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఎలాంటి భయంకరమైన ఫలితాన్ని అనుభవించబోతున్నాడు ఆయన ఎరుగును. But because he had the power in him, he could forgive your sin and my sin. అయితే ఆయనలో ఆ శక్తి ఉన్నది, ఆ అధికారం ఉంది కాబట్టి ఆయన నీ పాపలు నా పాపలను క్షమించి ఉన్నాడు. Sometimes we are not able to forgive ourselves. కొన్నిసార్లు మనల్ని మనమే క్షమించుకోలేం. Something we do, I should not have said like that, I should not have done. We'll keep on repenting about it. కొన్నిసార్లు ఏదైనా మనం చేస్తే నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను అలా చేయకుండా ఉండాల్సిందని పదే అనుకుంటాం. But this God says, అయితే దేవుడు చెప్తున్నాడు, my son, my daughter, your sins are forgiven. నా కుమారుడా, నా కుమార్తె, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. He has the power to forgive sin. ఆయన మన పాపములు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. The first reason to worship him is the power that is in him to say, I forgive your sin. మొట్టమొదటిగా ఆయన ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆయన మన పాపములను క్షమించి ఉన్నాడు. The second reason why I must worship him is, రెండవ కారణం ఆయన ఎందుకు ఆరాధించాలి, he alone can forgive my sin. ఆయన మాత్రమే నా పాపములను క్షమించగలిగిన There వాడు. is no force on this earth which can forgive me and make me worthy for his eternal kingdom. నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి నన్ను క్షమించి, నా పాపములు క్షమించి నన్ను అర్హులుగా చేసే మరి ఏ శక్తి కూడా మరి ఎవరికి కూడా లేదు. दूसरा कारण, हमें परमेश्वर की इस कारण से आराधना करना है कि केवल उनमें ही वो सामर्थ्य है हमें हमारे पापों को क्षमा करने के लिए. Psalms 130, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం, Psalms 130, 103వ కీర్తన, 130వ కీర్తన and verse 4. 130వ కీర్తన 4వ వచనం,
అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. There is forgiveness in thee. నీ యొద్ద క్షమాపణ ఉన్నది. There is always forgiveness in him. ఆయన యందు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా క్షమాపణ ఉంది. He is only forgiveness in him only. ఆయన యందు మాత్రమే ఆ క్షమాపణ ఉంది. Not the type of forgiveness we forgive others. మనం ఇతరుల్ని క్షమించినట్లు కాదు. When the Lord was forgiving, ప్రభు వారిని క్షమించినప్పుడు, see one incident in Mark and chapter 2. మార్క్ సువార్త 2వ అధ్యాయంలో, Mark and chapter 2, మార్క్ సువార్త 2వ అధ్యాయము verse 5. 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షగలవాయు అంతో చెప్పెను. So the Lord is telling, son, your sins are forgiven you. ప్రభువారు చెప్తున్నారు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. That time, see the discussion among themselves in verse 7. 7వ వచనంలో వారి మధ్య ఉన్న ఆ యొక్క సంభాషణ చూడండి, ఆ చర్చ చూడండి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. Yes, who can forgive but God alone? దేవుడొక్కడే తప్ప పాపములు క్షమించగలిగిన వాడెవడు? In other words, only God can forgive him. మరొక మాటలో చెప్పాలంటే దేవుడు మాత్రమే క్షమించగలడు. That is the second reason, the privilege that God has got, that he alone can forgive your sin and my sin. రెండవ కారణం, ఆయన ఆరాధించడానికి మనం కలిగిన ఈ యొక్క ఆధిక్యత ఏంటి అంటే, ఆయన మాత్రమే నా పాపములను క్షమించినవాడు. He has the power to forgive my sin. నా యొక్క పాపమును క్షమించే అధికారం, శక్తి ఆయనకుంది. Secondly, it is in him only the privilege to forgive your sin and my sin. ఆయన యందు మాత్రమే నా పాపములు క్షమించబడే ఆధిక్యత ఉంది. What is the meaning of forgiveness of sin? పాపములు క్షమించబడడం అంటే అర్థం ఏంటి? Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. Romans and chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. रोमी और उसका 8वां अध्याय और 1 वचन verse 1. మొదటి వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. There is now no condemnation to those who are in Christ Jesus. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. So what is the privilege that God has got? దేవుడు మనకి అనుగ్రహించిన ఈ యొక్క ఆధిక్యత ఏంటి? That in the Lord Jesus Christ, that condemnation that was because of sin is removed from our lives. ప్రభువైన యేసు క్రీస్తునందు మనం కలిగి ఉన్న ఈ పాపము యొక్క శిక్షా విధి తీసివేయబడింది. He alone can condemn me. ఆయన మాత్రమే ఆ శిక్షా విధిని తీసివేయగలిగిన He వాడు. alone can forgive me also. ఆయన మాత్రమే నన్ను క్షమించగలిగిన వాడు. In the Lord Jesus Christ, that condemnation is removed. ఆ యొక్క ప్రభువునందు, క్రీస్తు యేసునందు ఆ యొక్క శిక్షా విధి తీసివేయబడింది. That is the privilege given to the heavenly Father. ఆ యొక్క ఆధిక్యత తండ్రి అయిన దేవుడిచ్చారు. Oh, the Lord Jesus Christ is crying, Father, forgive them. యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు, తండ్రి వీరిని క్షమించుము. Because he knew the Father has this privilege of forgiving my sin. నా యొక్క పాపములు క్షమించగలిగిన ఆ ఆధిక్యత తండ్రి మాత్రమే కలిగి ఉంటా The ఉన్నాడు. condemnation because of my sin, he alone can remove it. నా పాపం వలన వచ్చే శిక్షను ఆయన మాత్రమే తీసివేయగలిగిన వాడు. The wages of my sin is death. He alone can remove it. నా పాపం వలన వచ్చిన జీతమైన మరణమును ఆయన మాత్రమే తీసివేయగలిగిన It వాడు. says the wages of my sin, అక్కడ చెప్పబడతా ఉంది, పాపం వలన వచ్చు జీతము. not punishment of sin. ఆ పాపం వలన వచ్చే శిక్ష అని చెప్పలేదు అక్కడ. It doesn't say the punishment of sin. ఆ పాపం వలన వచ్చే శిక్షకు బదులు What it says there, the Bible, చెప్పబడింది, the wages of sin. పాపం వలన వచ్చు జీతము. Who will get wages? జీతం ఎవరు పొందుకుంటారండి? Those who work. ఎవరైతే పని చేశారో. You work something, you get your wages or salary. మనం పని చేసినప్పుడు మనకి జీతం వస్తుంది. So what we are working? మనం ఏం పని చేస్తున్నాం? Sin. పాపం చేస్తా We are ఉన్నాం. using sin as our raw material. పాపం మన యొక్క ముడి పదార్థంగా మనం పనిచేస్తూ ఉన్నాం. And using that, the end result is death. దాని యొక్క అంతిమ ఫలితం ఏంటి అంటే మరణం. That death, Jesus Christ in prayer to the Father by forgiveness has given to us. తండ్రికి చేసిన ప్రార్థనలో ఆ క్షమాపణ మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. That condemnation is gone today.
ఈ రోజు ఆ యొక్క శిక్షా విధి నుంచి మనం తప్పించబడ్డాం. When he is crying at Calvary, Father, forgive them for they don't know what they are doing. కల్వరి శిలువలో ఆయన యొక్క కేక వేస్తూ ఉన్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పినప్పుడు, Firstly, we understand it is a power that belongs to him. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుంటా ఉన్నాం ఆయన కలిగి ఉన్న శక్తి, అధికారం. Secondly, it speaks about the privilege that he alone has got. రెండవదిగా మనం అర్థం చేసుకుంటున్నాము ఆయన మాత్రమే కలిగిన ఈ యొక్క ఆధిక్యత, ఆయన మాత్రమే క్షమించగలిగిన వాడు అని. Thirdly, how could he forgive us? మూడవదిగా ఆయన ఏ విధంగా మనల్ని క్షమిస్తాడు? No doubt he is saying forgive their sins. అక్కడ చెప్పాడు వారి పాపములు క్షమించమని చెప్పాడు, అనుమానమే లేదు. He is telling that no doubt he is forgiving also. ఆయన క్షమిస్తాడు అనేది కూడా అనుమానం లేదు. But how is it that he is able to forgive our sins? అయితే ఏ విధంగా ఆయన మనల్ని క్షమించగలడు? इसमें कोई संदेह नहीं है कि प्रभु यीशु मसीह हमारे पापों को क्षमा कर सकता है, लेकिन अब प्रश्न ये उठता है कि वो कैसे करके हमारे पापों को वो क्षमा कर सकता है. The third and the final reason we find is in 1 Peter and chapter 1. మొదటి చివరి కారణం మనం చూస్తున్నాము మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము. 1 Peter chapter 1. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం verse 16. 16వ వచనం. 14 16 కలిసి ఉన్నాయి మనకి. Okay, in English I am reading first. Because it is written, be ye holy for I am holy. మనకి మొదటి భాగంలో మనం చూస్తాం, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. In English it is saying I am holy. ఇంగ్లీష్ లో ఇలా చెప్పబడింది, ఐ యామ్ హోలీ, నేను పరిశుద్ధుడను. It is not I was holy or I will be holy. నేను పరిశుద్ధుడై ఉన్నాను లేక నేను పరిశుద్ధుడై ఉంటాను అని చెప్పబడలేదు అక్కడ. Now tomorrow when we read the same verse, రేపు ఇదే మాటను మనం గనక చదివినట్లయితే how will we read? ఎలా చదువుతాం మనం? How will we read? ఎలా చదువుతాము? I am holy. నేను పరిశుద్ధుడను. Other words, his holiness is a perennial holiness, continuous holiness. ఆయన యొక్క పరిశుద్ధత నిరంతరము ఉండేది. The third reason why I must worship this God for the forgiveness is God is because of the position he is holding in holiness. ఈ యొక్క మనల్ని క్షమించిన ఈ దేవుణ్ణి ఆరాధించడానికి మూడవ కారణం ఏంటి అని అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. He is holy always. ఆయన ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడిగా ఉండేవాడు. Even a small schism, a small iota of doubt had come, the devil would have accused him. ఒకవేళ దీనిలో ఏదైనా ఒక చిన్న అనుమానం వచ్చినా కానీ సాతాను ఆ యొక్క దోషారోపణ చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. Hebrews and chapter 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Hebrews and chapter 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. Verse 15. 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలను శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. The last part very important, says that was tempted in all points like we are. మనకి మొదటి భాగంలో ఉంది ప్రత్యేకమైన విషయం, మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడెను. సమస్త విషయంలో he was tempted like us. ఆయన మనవలే శోధింపబడ్డాడు. Today what temptations I am facing, ఈ రోజు నేను ఎదుర్కొంటున్న శోధనలు ఏవైతే ఉన్నాయో, sometimes I am overcoming, నేను కొన్నిసార్లు వాటిని జయిస్తాను, sometimes I am failing also. కొన్నిసార్లు నేను ఓడిపోతా ఉంటాను But కూడా. with the Lord Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా it says here, though he was tempted like us, అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది, మనవలే ఆయన శోధింపబడినను yet without sin. ఆయనను పాపము లేనివాడుగా ఉన్నాడు. Though he was tempted like you and me, but the only difference is he was without sin. నీ వలే నా వలే ఆయన కూడా శోధింపబడ్డాడు, కానీ భేదము వ్యత్యాసం ఏంటి అని అంటే ఆయన పాపము లేనివాడుగా Oh, ఉంటున్నాడు. even if a small dot had come, that would have been the end of our salvation. ఆ చిన్న మచ్చ కూడా ఆయన యందు లేదు. Otherwise we could not have been saved. లేకపోతే ఒకవేళ అలా ఉన్నట్లయితే మనం రక్షింపబడేవారం So కాదు. we see here, though he was tempted yet without sin. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆయన శోధింపబడ్డాడు కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు. 1 Peter మొదటి పేతురు chapter 2 2వ అధ్యాయం verse 22.
22వ వచనం. 122. Who did no sin? ఆయన పాపము చేయలేదు. Who did no sin? ఆయన పాపము చేయలేదు. That means we do sin. దాని అర్థం ఏంటంటే మనం పాపం చేస్తా ఉన్నాం. He did no sin, it means that we are doing something somewhere. ఆయన పాపము చేయలేదు అంటే మనం ఎక్కడో ఏదో ఒక పాపం చేస్తూ వచ్చాం. Oh beloved, this morning remember when Jesus is crying, Father forgive them. ప్రియమైన వారలారా గుర్తుంచుకోండి, యేసు ప్రభువారు తండ్రి వీరిని క్షమించుము అని ఆయన చెప్పినప్పుడు there was no sin in him. ఆయన యందు పాపము లేదు. He did no sin. ఆయన పాపము చేయలేదు. 2 Corinthians 5:21. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 21. 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 20. For he made him to be sin for us who knew no sin. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. He knew no sin. ఆయన పాపం ఎరిగినవాడు కాదు. He doesn't know what is sin. పాపం అంటే ఏంటో ఆయనకి తెలియదు. Though he was in the flesh like you and me. నీ వలే నా వలే ఆయన శరీరిగా ఉన్నాడు. Remember గుర్తుంచుకోండి, it is not that he as God did everything for us. ఆయన దేవుడై ఉండి ఆయన అన్ని సమస్తాన్ని జరిగించాడు అని మనం చెప్పలేం. But as a son of man he suffered as much as you and I suffered. అయితే మనుష్య కుమారుడిగా మానవుడిగా ఆయన నీ వలే నా వలే శ్రమను అనుభవించాడు. इस बात को हमेशा में स्मरण करना है कि प्रभु यीशु मसीह स्वयं एक परमेश्वर होने पर भी आप जैसे मुझ जैसे इस शरीर में पाया गया, इस मांस में पाया गया था, और जिस तरह से आप और मैं आज विभिन्न प्रकार की चुनौतियों का सामना करने पड़ता है, उनको भी वैसे करना पड़ा, लेकिन इसके मध्य में उनमें छल की बातें, पाप की किसी प्रकार का एक छोटा सा दाग भी नहीं पाया गया. इस कारण से वो पवित्र होकर के आपके लिए और मेरे पापों को वो क्षमा करने में सामर्थ्य पाया गया है. So let's remember, beloved, it's because and only because of his holiness that this morning we can worship him. దయచేసి ప్రియమైన వారలారా గుర్తుంచుకోండి, ఆయన పరిశుద్ధతను బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. Now we have a concept of holiness. We think something like that. When we say holiness, we think, oh, this like that. పరిశుద్ధత అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అనే భావన మనలో ఉంటుంది. What does the Bible speak about God's holiness? అయితే దేవుని యొక్క పరిశుద్ధతను గురించి బైబిల్ ఏం చెప్తుంది? What is the standard of God's holiness? దేవుని యొక్క పరిశుద్ధత స్థాయి ఏంటి? యెషయా గ్రంథము chapter 6 6వ అధ్యాయం verse 3. 3వ వచనం. Isaiah 6:3. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. One cried unto another and said, Holy, holy, holy. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. हम जब परमेश्वर की पवित्रता के बारे में सोचते हैं, हमारे उस पवित्रता की लक्ष्य से 3 गुना ज्यादा, is 3 times more holy, holy, holy. ఆయన పరిశుద్ధత స్థాయి 3 అంతల కంటే ఎక్కువైనది. Whatever holiness I think, నేను ఏం పరిశుద్ధతను గురించి నేను ఏమైతే ఆలోచిస్తున్నానో, whatever I think God's level of holiness is this much, దేవుని యొక్క పరిశుద్ధత స్థాయి ఇది అని నేను అనుకుంటున్నాను. the Bible says it is holy, holy, holy. దేవుని వాక్యం చెప్తా ఉంది పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. Oh, is 3 times much more holy than I can ever think and imagine to do. నేను ఆలోచించలేని ఊహించలేని ఆ యొక్క పరిశుద్ధత స్థాయి కంటే 3 అంతలు ఎక్కువగా ఉంటుంది. परमेश्वर की पवित्रता को जो हमारा जो एक हिसाब है, उनसे 3 गुना ज्यादा पवित्रता में वो पाया जाता है. Therefore, one more verse, Matthew and chapter 5. మరొక వచనం మనం చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. Matthew 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము. The last verse 48. 5వ అధ్యాయము చివరి వచనం 48వ వచనం. Be ye therefore perfect, even as your Father which is in heaven is perfect. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. So how is he in holiness? ఆయన యొక్క పరిశుద్ధత ఎలాంటిది? Perfect in holiness. ఆయన పరిశుద్ధత పరిపూర్ణమైనది. उनका पवित्रता किस प्रकार का पवित्रता है? यह वचन कहता है कि सिद्धता
शुद्धता में, परिपूर्णता में उनको पवित्रता पाया गया. That is why he is able to forgive my sin. అందువల్లనే ఆయన నా పాపములను క్షమించగలిగిన వాడు. In general, if you find two people are fighting for something, ఏదైనా ఒకదాని కొరకై ఇద్దరు కొట్లాడుకుంటా ఉన్నారనుకోండి, and one fellow starts accusing the other person, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నిందిస్తా ఉన్నాడు. what the other fellow will say? మరొక వ్యక్తి ఏమంటాడు? First see yourself, who you are. What if I open my mouth, your history will come out. ఫస్ట్ మొట్టమొదటిగా నీ సంగతి నువ్వు చూసుకో, నేను కనుక నోరు తెరిచానంటే నీ చరిత్ర అంతా బయటకు వస్తుంది అంటాడు. So that is our condition. అది మన యొక్క స్థితి. Nobody is perfect. మనం ఎవరు కూడా పరిపూర్ణం But కాదు. this God, this holy God, He is so perfect, He is able to forgive your sin and my sin. అయితే ఈ దేవుడు, పరిశుద్ధుడైన ఈ దేవుడు, ఆయన పరిపూర్ణమైన వాడు పరిశుద్ధతలో, కాబట్టి నీ నా పాపములను క్షమించగలిగిన వాడు. Songs of Solomon, పరమగీతములు chapter 5. 5వ అధ్యాయం. Songs of Solomon and chapter 5, పరమగీతములు 5వ అధ్యాయము verse 16, 1-6. 16వ వచనం. His mouth is most sweet, yeah, he is altogether lovely. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. He is altogether lovely. అతడు అతి కాంక్షణీయుడు. There is nothing to find any fault with him. ఆయనలో ఎటువంటి తప్పుని మనం చూడలేము. From verse 10 onwards, the bride is describing about the bridegroom. 10వ వచనము నుంచి ఈ యొక్క వధువు వరుణు గురించి వివరిస్తూ ఉంది. In verse 10 she is telling he is white and ruddy, the chiefest among 10,000. 10వ వచనంలో చెప్తా ఉంది, ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 పురుషుల్లో గుర్తించగలిగిన వాడు. Then his head, the eyes, the cheek, hands, legs, one by one she is describing. ఆమె అతని యొక్క శిరస్సు గురించి, తల వెంట్రుకల గురించి, తర్వాత నేత్రముల గురించి, అలాగా ఒకదాని తర్వాత ఒకటి వివరిస్తూ ఉంది. Finally she doesn't find any words to describe. చివరిగా ఆ వివరించడానికి ఇంకా మాటలు దొరకలేదు. She gives one conclusion. ఇక ముగింపు ఇవ్వాలనుకుంటుంది. Summary she is giving. ఏదో ఒక విధంగా ముగింపు ఇవ్వాలనుకుంటుంది. In one statement, he is altogether lovely. ఒక మాటలో చెప్తా ఉంది, అతడు అతి కాంక్షణీయుడు. यहाँ सुलेमी स्त्री देखते हैं अपने उस पति के आधार में विभिन्न प्रकार से वर्णन करते जा रही है. अंत में वो अवर्णनीय हो करके कहती है तू अति श्रेष्ठ है, तू संपूर्ण पुरुष है बोल करके वो समाप्त करती है. She no other words to describe. He is altogether lovely. ఆయన వివరించడానికి ఏ మాటలు దొరకలేదు. ఆయన అతి కాంక్షణీయుడు అని చెప్తా ఉంది. This morning such a God we are worshiping him. ఈ ఉదయకాల సమయంలో అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. When at Calvary hanging on the 3 nails, cursed, even forsaken by the Father, he is crying out, Father, forgive them, they don't know what they are doing. కల్వరి శిలువలో ఆ యొక్క 3 శిలువలు కొట్టబడి వేలాడుతున్న యేసు ప్రభువారు శాపగ్రస్తుడై తండ్రి చేత విడవబడిన ఆ సమయంలో ఆయన కేక వేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. Aren't those words enough to provoke us to worship him? ఆయన ఆరాధించడానికి ఆ మాటలు చాలవా మనల్ని ప్రోత్సాహపరచడానికి? His power, the first thing we saw was his power that is in him for us to forgive our sins. మనం చూస్తా వచ్చాం, మొట్టమొదటిగా మన పాపములను క్షమించుటకు ఆయన శక్తి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. Secondly, it is a privilege, he alone could forgive our sins. రెండవదిగా ఆయన కలిగిన ఆధిక్యత, ఆయన మాత్రమే మన పాపములను క్షమించగలిగిన వాడు. Thirdly, the position he holds, the position of absolute holiness, which helps him to forgive my sin. మన పాపములను క్షమించడానికి సహాయకరంగా ఉండే ఆయన ఉన్న స్థితి, స్థానము పరిపూర్ణమైన పరిశుద్ధత. This morning as you have come to worship him, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మనం, let's remember that forgiveness. ఆయన క్షమాపణని జ్ఞాపకం చేసుకుందాం. What an absolute forgiveness. ఎంత పరిపూర్ణమైన క్షమాపణ అది. Everything, every burden of my sin rolled away. నా పాప భారము, ప్రతి పాప భారము అది దొర్లించబడింది. In this world nobody can give such a forgiveness. ఇలాంటి క్షమాపణ ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. Forgiveness of sin, పాపం యొక్క క్షమాపణ, life of separation,
ఆ పాపం నుంచి ఎడబాటు కలిగిన జీవితం, and now above all a preparation for his second coming. వీటన్నిటికంటే ఆయన రాకడ కొరకై మనల్ని సిద్ధపరచటం. May the Lord bless the word for us and help us to worship him in spirit and in truth. ప్రభు యొక్క వాక్యాన్ని మన కొరకై దీవించి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మనకి సహాయం చేయనుగాక.